హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం మా ఊరికి దగ్గరలో ఉన్న కంగాల్షా దర్గా గురించి తెలుసుకుందాం. సో ఈ కంగాల్షా దర్గా ఏమంటే ఎవ్రీ ఇయర్ ఒక 3 days అనేది ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది. ఈ సెలబ్రేషన్స్లో మెయిన్గా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. సెకండ్ డేలో ఉర్సు జరుగుతుంది అండ్ ఫస్ట్ డే గంధం ఉంటుంది. సో సెకండ్ డే ఏదైతే జరుగుతుందో ఉర్సు జరిగినప్పుడు చాలామంది అక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం పీస్ఫుల్ ఉంటుంది అండ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అండ్ ప్రేయర్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అండ్ ఒక రిలీజియస్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ క్యాస్ట్లతో సంబంధం లేకుండా అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవరైనా ఈ దర్గాకి అలవబులే. అండ్ చాలామంది అంటే ముస్లిమ్స్ అనే కాకుండా వేరే హిందూ వాళ్ళు కూడా వెళ్తూనే ఉంటారు. అండ్ ఇది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్కి నియర్లీ ఒక 10 kilometers, కర్నూలు సిటీ నుంచి ఒక 10 kilometers దూరంలో ఉంది. ఈ కంగాల్షా దర్గా అనేది బాంపూర్కి దగ్గర ఉండడం వల్ల కొంతమంది బాంపూర్కి దర్గా అని కూడా అంటారు. ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ ఉర్సు, మెనీ పీపుల్ ఏం చేస్తారంటే వీకెండ్స్లో అండ్ హాలిడేస్లో, సండేస్లో ఇక్కడ వచ్చి వాళ్ళు వస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ మొత్తం ఉర్సు రోజు అయితే మోస్ట్లీ ఒక 5,000+ పీపుల్ గ్యాదర్ అయ్యి ఒకటే టైంలో అక్కడ నెంబర్ ఆఫ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మెయిన్ ఈ దర్గా ప్లేస్ చూసుకుంటే జియారత్ దర్గా హజరత్ సయ్యద్ షా కుదరత్ ఖాదిరి. ఇక్కడ లోపల వచ్చేసి ఒక మెయిన్ ఉంటుంది అండ్ ఇంకొక 5 ఉంటాయి. ప్లేస్ కూడా చాలా పెద్ద ఉంటుంది, పార్కింగ్ స్పేస్ మంచిగా ఉంటుంది, మొత్తం వెరీ గ్రీన్ ఎన్వైరన్మెంట్లో కూల్ ప్లేస్లో ఉంటుంది దర్గా అనేది. దర్గా వెనకాల తుంగభద్ర ఉంటుంది. ఇక్కడ ఫుడ్ని అట్లా డిస్ట్రిబ్యూషన్కి అక్కడ ఒక బౌల్లో వేస్తారు. బౌల్లో వేసిన తర్వాత ఆ ఫుడ్ని చల్లుతారు. దాన్ని మనం కిస్తి బువ్వ అని చెప్తుంటారు. సో ఆ కిస్తి బువ్వ అనేది చాలా ఇంపార్టెంట్, మనకైతే దొరికింది. కంగాల్షాలో మెయిన్ యాక్టివిటీ వచ్చేసి ఉర్సు రోజు అక్కడ పెట్టే కిస్తి బువ్వ. సో కిస్తి బువ్వకి ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ఫుడ్ని తీసుకొని వస్తారు. ఫుడ్ని తీసుకొచ్చి ఆ ఫుడ్ మొత్తం ఒక దానిలో వేస్తారు. సో అట్లా ఫుడ్ మొత్తం ఒక దానిలో వేసి ఆ మొత్తం కలపడం అనేది చేస్తారు. కలిపిన తర్వాత అందుకు పూజ చేస్తారు. సో పూజ చేసి ఒక టెంకాయ అనేది కొడతారు. ఆ టెంకాయ కొట్టిన తర్వాత ఆ ఫుడ్ని ఎవరి చేతికి ఎంత దొరికితే అంత తీసుకోవడమే. మన చేతికి కొంచెం దొరికింది.